104 all out. India 150 all out. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లోపల ఇండియా వాళ్ళు ఎవరు కూడా ఇండియన్ బ్యాటర్స్ ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం నాకు ఆడినట్టుగా అనిపించలేదు. ముఖ్యంగా దేవదత్ పడక్కల గురించి మాట్లాడాలి. సో కనీసం 20 బాల్స్ ఎబోవ్ బాల్స్ ఆడి 23 బాల్స్ ఆడి అతను కనీసం రన్ లేకుండా అవుట్ అయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ ఫస్టే కమిట్ అవుతున్నాడు షాట్స్. అలాగే యశస్వి జైస్వాల్ ఆతృత చాలా యాంగ్జైటీగా షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. వికెట్ని టెస్ట్ మ్యాచ్ చాలా టైం ఉంటుంది, 5 days టెస్ట్ మ్యాచెస్. భవిష్యత్తులో ఈ 5 days టెస్ట్ మ్యాచెస్ మేబీ 4 days కుదిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం లాస్ట్ 50 టెస్ట్ మ్యాచెస్లో 1-2 మినహాయిస్తే మిగతావన్నీ కూడా 3-4 రోజులన్నీ ముగిసిపోయినాయి. సో టెస్ట్ మ్యాచ్ ఆడే ఓపిక ఇప్పుడు బ్యాటర్స్లో కనిపించట్లేదు. చాలా వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా వేగంగా ఆడే ప్రయత్నం ఒకటి, అలాగే ఏ బ్యాట్స్మెన్ కుదురుకోవడం లేదు. ముఖ్యంగా టెస్ట్లు ఆడాలంటే ఓపిక అవసరం, చాలా పేషెన్స్ అవసరం. టెస్ట్లు ఆడాలంటే చాలా ఓపికతో వికెట్పై ఉండి, అలాగే లూజ్ బాల్ వెయిట్ చేసి మంచి బాల్లను విలువయిస్తూ గౌరవిస్తూ దాన్ని లీవ్ చేయడము, లేకపోతే డిఫెన్స్ ఆడడము, లేకపోతే ఖాళీ ప్లేసెస్ లోపల పంపించి సింగిల్ తీసుకోవడము జరుగుతుంది. అలాగే డ్రైవ్స్ కూడా ఏ బాల్ ఆడాలనేది చాలా ఆలోచించి సమయం చూసి ఆడాలి. అలాంటి బ్యాటర్స్ వెరీ ఫ్యూ. ముఖ్యంగా శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ ఆ కోవకు చెందుతారు. అలాగే ఎంత అగ్రెసివ్నెస్ ఉన్నా కానీ నువ్వు ఇమీడియట్గా షాట్కి ప్రయత్నిస్తే టెస్ట్ మ్యాచ్లో అంత ఈజీ కాదు. సో రాణించడం చాలా కష్టం. ఇప్పుడు ప్రజెంట్ మనం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఇది ఆస్ట్రేలియా జరుగుతుంది. ఆస్ట్రేలియాలో బౌన్స్ ఎక్కువ ఉంటుంది, స్వింగ్ అంతగా ఉండకపోయినా బట్ ఉంటుంది స్వింగ్. ముఖ్యంగా మనం ఈరోజు పెర్త్ మ్యాచ్లో చూసాం, చాలా స్వింగ్ అవుతూ వచ్చినాయి బాల్స్. అలాగే వేగంతో, అలాగే బౌన్స్, చాలా గ్రాస్ ఉంటుంది. సో వికెట్ మీద ఆడడం చాలా కష్టం, ఓపిక చాలా ఉండాలి. ముఖ్యంగా మన బ్యాటర్స్ అందరూ కూడా పేలవమైన షాట్లకి అవుట్ అయ్యారు. మొదటి నుంచి చూస్తే కేఎల్ రాహుల్ ఒకడు మాత్రమే దురదృష్టవశాత్తు అవుట్ అయినట్టుగా మనం చూసాం. అతను బ్యాట్ ప్యాడ్ తగలడంతో అక్కడ స్టికోమీటర్ మీద మనకు కనిపించి అతనికి అవుట్ ఇవ్వడం జరిగింది. సో అతనికి ఒక దురదృష్టవశాత్తుగా అతను అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్స్ చూస్తుంటే అందరూ కూడా పేలవమైన షార్ట్ సెలెక్షన్లో వెరీ పూర్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఎప్పుడు అవుట్ అయినా అదొక అద్భుతమైన బంతిగానే మనకు అనిపిస్తుంది. సో అతను ఆల్రెడీ కమిట్ అయిపోయాడు బాల్కి. ఆ బాల్ బౌన్స్ అవుతూ వస్తుంది. అంటే దాదాపుగా ఛాతీ మీద నుంచి వెళ్ళే బాల్కి, అంటే చెస్ట్ హైట్ మీద నుంచి వెళ్ళే బాల్కి మనం ఫ్రంట్ ఫుట్గా ఆడే ప్రయత్నం చేయలేం. ఫస్ట్ వెయిట్ చేస్తాం బాల్ ఏ విధంగా వస్తుంది అనేది. ఇంకా చాలా టైం ఉంటుంది ఆ లెవెల్ ప్లేయర్స్కి. సో అతను ఆల్రెడీ కమిట్ అయిపోయాడు, బాల్ బౌన్స్ తీసుకుంది, గ్లవ్ దాకి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఎవ్వరు కూడా ఒక పద్ధతి ప్రకారం ఆడలేదు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి, అతను ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నా కానీ అతని లోపల ఎలాంటి భయం లేదు. చాలా నింపాదిగా, చాలా చక్కని డ్రైవ్స్, అసలు చూడముచ్చడని ఫుట్ వర్క్తో ఆడాడు. పుల్స్ కానీ, అటు డ్రైవ్స్ కానీ, అటు బ్యాక్ఫుట్ పంచెస్ కానీ అన్నీ కూడా అద్భుతంగా సాధించాడు. సో ఒక విధంగా చూస్తే పాజిటివ్, ఒక విధంగా చూస్తే కొన్ని నెగటివ్. పంత్, నితీష్ కుమార్ రెడ్డిని మినహాయిస్తే మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా అటు కుదురుకొని అలాగే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టు ఆడలేదు. ముఖ్యంగా పంత్ అటాకింగ్ చేయడం తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒకది వైపు వికెట్లు పడిపోతున్నాయి, అతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. సో నితీష్ కుమార్ రెడ్డి వచ్చేవరకు ఆల్మోస్ట్ 7 వికెట్స్ పడిపోయినాయి. సో వీళ్ళిద్దరు కూడా తప్పని పరిస్థితిలో హిట్టింగ్ చేయడం చూసాం మనం. బట్ అది ఎవరు కూడా తప్పట్లేని విషయం. సో అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లోపల 79 for 9 ఆస్ట్రేలియా. ఆ తర్వాత 104 ఆల్ అవుట్. సో 25 runs లాస్ట్ వికెట్కి. లాస్ట్ వికెట్లు తీయడంలో మన ఇండియా చాలా ఏళ్ళ నుంచి, అంటే నేను క్రికెట్ చూస్తున్నప్పుడు 1984 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా లాస్ట్ వికెట్స్ని తీసుకోవడం చాలా కష్టపడేది. ఆ తర్వాత అనిల్ కుంబ్లే వచ్చిన తర్వాత కొద్దిగా వికెట్లు తీసుకోవడం చూసాం. తర్వాత రవీంద్ర జడేజా. కానీ పర్టికులర్గా ఒక ఫాస్ట్ బౌలర్ ఇండియాలో ఎంత పేరొందిన ఫాస్ట్ బౌలర్స్ కూడా లాస్ట్ వికెట్లు తీసుకోవడంలో చాలా కష్టపడేవారు. సో అదే జరిగింది ఈరోజు కూడా. సో మనం టెస్ట్ మ్యాచ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ చూడండి, 5 రోజులు టెస్ట్ మ్యాచ్, 4 లేదంటే 3 రోజులు. వర్షం పడితే 4 రోజులు. ఫస్ట్ రోజు వర్షం పడితే అది మళ్ళీ 3 రోజులు లేదంటే 4 రోజుల్లో ముగిసిపోతున్నాయి. సో అంటే భవిష్యత్తులో పూట టెస్ట్ మేబీ 4 రోజులు ఉండొచ్చు, అలానే అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా జస్ట్ కమెంట్ చేయండి, షేర్ చేయండి, చూసుకుందాం, మాట్లాడదాం. అట్లాగే
నితీష్ కుమార్ రెడ్డి ఒక హోప్ లాగా వచ్చాడు. ఈరోజు బుమ్రా 5 వికెట్లు, అలాగే హర్షిత్ రాణా 3 వికెట్లు, సిరాజుద్దీన్ 2 వికెట్లు. సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఫినిష్ చేశారు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని. ముఖ్యంగా హర్షిత్ రాణా గురించి చెప్పుకుందాం. చాలా పొడగరి మంచి హైట్ ఉన్న హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లో ఒక 9 జస్ట్ చాలా తక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన హర్షిత్ రాణాకి ఒక టెస్ట్లో ఆడే అనుభవం దక్కింది. అది కూడా ఆస్ట్రేలియాలో, అది కూడా అద్భుతమైన ప్లేయర్ల మధ్యలో. అటు ఇండియా తరపు నుంచి చాలా గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆడుతున్నారు, అలాగే ఆస్ట్రేలియా జట్లో కూడా గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, లెజెండ్స్ ఉన్నారు. ఈ లెజెండ్స్ మధ్యలో అతనికి మరి మ్యాచ్ ఆడే అవకాశం రావడం, అతను అద్భుతంగా బౌలింగ్ చేయడం, నిజంగా ఆల్ ద బెస్ట్ హర్షిత్ రాణా ఫర్ అప్కమింగ్ యువర్ టెస్ట్ కెరియర్. అలాగే నువ్వు ఇంకా వన్డేలు కూడా ఆడాలి. T20లు ఆడితే మళ్ళీ టెస్ట్కి, వన్డేలకి, T20లకు ఆడితే ఫిట్నెస్ పరంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో నీలాంటి ఆల్రౌండర్ మరి టెస్ట్లో చూడాలనుకుంటున్నాను. టెస్ట్ ఎంజాయ్ చేయాలంటే నీలాంటి బౌలర్లు ఉండాలి. ఇండియాకి ఎన్నేళ్ళ నుంచో ఇలాంటి కాంబినేషన్ దొరకలేదు. ఇప్పుడు అటు సిరాజుద్దీన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, బట్ అతను 2 వికెట్లు పడిపోయినా కానీ బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్. అసలు చాలా టాప్ క్లాస్ టెస్ట్ లెవెల్ బౌలింగ్ చేశాడు సిరాజుద్దీన్. అలాగే బుమ్రా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అతని గురించి. కెప్టెన్ లీడింగ్ ఇన్ ఫ్రంట్. అలాగే మిగతా బ్యాటర్స్ మరి సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైనా జాగ్రత్తగా ఆడతారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మరి షేర్ చేసుకుంటారా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఒకసారి తప్పు చేసిన మరి వాళ్ళు మరి రెండో ఇన్నింగ్స్లో ఏమైనా పొరపాటు చేయకుండా ఆడతారా. మరి విరాట్ కోహ్లీ గురించి మనం ఒక కన్నేసి ఉంచాల్సి వస్తుంది, ఎందుకంటే అతను అద్భుతంగా ఆడుతుంటే చూడాలని ఉంటుంది. సో అందరికీ ఆ విధమైన ఫీలింగ్, బట్ అతను మాత్రం రాణించట్లేదు. గత 5 ఏళ్ళుగా 2 సెంచరీలు. బట్ చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు, అతను వరల్డ్ వైడ్ అతనికి అభిమానులు ఉన్నారు. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఒక పంచ్ ఇవ్వాలని. ఆ పంచ్ ఈరోజు ఇస్తాడా చూడాలి. సో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ వస్తా లేదా కూడా చూడాలి ఈరోజు. ముఖ్యంగా ఓపెనింగ్ KL రాహుల్ అయితే నిలదొక్కున్నాడు. సో ఆడినంతసేపు అద్భుతంగా ఆడాడు, చాలా చక్కగా ఆడాడు. దురదృష్టవశాత్తు అవుట్ అయినా కానీ అతను మాత్రం కుదురుకున్నట్టుగానే కనిపించింది. సో పేలవమైన ఫస్ట్ క్లాస్ మన ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడిన ఆ తర్వాత చాలా కుదురుకున్నాడు, చాలా క్లాసికల్ డ్రైవ్స్ ఆడాడు. సో అతను కూడా ఒక విధంగా మంచి భూమిక పోషించాలి సెకండ్ ఇన్నింగ్స్లో. కనీసం సెకండ్ ఇన్నింగ్స్లో 250కి పైగా అటు టార్గెట్ లక్ష్యం ఆస్ట్రేలియా ముందు ఉంచితే ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం అంతా కష్టం కాదు. సో ఆల్ ది బెస్ట్ టు ఇండియా. సో చూద్దాం నెక్స్ట్ లంచ్ తర్వాత ఏమవుతుందో చూద్దాం. మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్స్ షో రాంప్రసాద్ టాక్స్.